సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ వేదిక మీద కోరుతున్నాం. దయచేసి రెడ్డి గారు, ఉపాధి వెంకటేశ్వర గారు, దయచేసి అడుగుతామా, మొట్టమొదటిగా మీకందరూ క్షమాపణ చెప్తాను. ఎందుకంటే మీరు అభిమానంతో పూలు తెచ్చారు. చర్మానికి అలర్జీ వస్తుందమ్మా, చాలా ఇబ్బందిగా తయారవుతుంది. దయచేసి దాంతో పైన పూలు ఇద్దామా అని దయచేసి అర్థం చేసుకుంటాను. చర్మానికి అలర్జీ వస్తుంది, ఒక్కొక్కరి పూలు పడవమ్మా. ఎందుకంటే ఈ మధ్యన పూలు పట్టం, వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్న దానికి కారణం మే 13వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద మీ కోటమిరెడ్డి రెడ్డి గారు, నేను పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ మనందరినీ ఓట్లు అడిగేదానికి వచ్చామమ్మా. అయితే నేను ఓటు అడిగే ముందు కొన్ని విషయాలు చెప్తానమ్మా. నేను చెప్పిన విషయాల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే నాకు ఓటు ఇవ్వండి. లేదు నేను చెప్పిన మాటల్లో చిన్న పొరపాటు ఉన్నా మీరే లేచి నన్ను అడగొచ్చని చెప్పని కూడా కోరుకుంటూ, అమ్మా 5 ఏళ్ళు అయింది జగన్ గారు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఈరోజు కూరగాయల ధరలు ఎంత, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత, ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం, ఇంట్లో కావాల్సిన సరుకులంతా కూడా మీరే కొనుక్కొని వస్తారు కాబట్టి ఆ ధర ఎంత. అన్నిటికీ మించి తల్లి దుర్మార్గం ఏంటంటే 9 సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు. మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయమ్మా, కానీ ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడ్డా నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్, గుండె దడదడ 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 దడదడ. ఇకపోతే తల్లి ఆ రోజు గ్యాస్ ఎంత ఉంది, ఈ రోజు గ్యాస్ ఎంత అయింది. ఇక ఒకటి కాదమ్మా, ఎన్ని రకాలు ఉన్నాయి. ఆఖరికి కష్టపడి ఒక స్థలం కొనుక్కోవాలంటే ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచేసిన పరిస్థితి. ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం వేస్తూ ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నారు. అమ్మా సంపూర్ణ మద్యపాన నిషేధం, బ్రాంతి ఎత్తేసి ఓటు అడగతానని చెప్పాడు జగనన్న. అవునా లేదు తల్లి? ఓటు అడగతానన్నాడు, బ్రాంతి ఎత్తాడమ్మా. బ్రాంతి ఎత్తకపోగా 4 రేట్లు పెంచారమ్మా. రేట్లు పెంచడంతో పాటు కల్తీ మద్యం, ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో
ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో మీరు అర్థం చేసుకోండి. అంతేగా తల్లి, ఆ డబ్బంతా ప్రభుత్వానికి పోతుందంటే ప్రభుత్వానికి పోవటంలా జగన్ గారికి పోతూ ఉంది. ఎందుకంటే అమ్మా కార్డు ఎత్తుకోకపోతే మనం కూరగాయలు కూడా ఇస్తారు, సరుకులు ఇస్తారు, ఏడైనా కార్డు అలౌ చేస్తారు. బ్రాందీ షాపులో మాత్రం డబ్బులు ఇస్తేనే బ్రాందీ బాటిల్. ఎందుకంటే కార్డు కానీ పెడితే అకౌంట్లోకి వచ్చేస్తుందమ్మా, లెక్కలు చూపించాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకని చేతితో డబ్బులు ఇస్తే ఆ బస్తాలు ఎట్లా తీసుకోపోవచ్చు. కాబట్టి ఆఖరికి మన ప్రాణాలతో కూడా మన ఆరోగ్యంతో కూడా చెరగబడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలు చావు అయితే 2 లక్షలు, లేదు యాక్సిడెంట్ అయితే 5 లక్షలు చంద్రన్న బీమా ఇంటికి వచ్చేది. ఈరోజు ఆ పథకం ఎట్టపోయిందో కూడా తెలియదు. దళితులకి, గిరిజనులకి, ముస్లింలకి, బీసీలకి లోన్లు ఇచ్చేవాళ్ళమ్మా వ్యాపారం చేసుకునేదానికి. ఈ మీరు అక్కడ అందరూ ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఒక్కరికైనా లోన్ వచ్చిందా? వచ్చి ఉంటే చేయొచ్చమ్మా, ఇబ్బంది లేదు. ఎందుకంటే పథకాలు రద్దు చేసిన పరిస్థితి ఇది పరిస్థితి. అంతేకాదమ్మా, ఎన్ని రకాల నష్టాలు చేయాలో. అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఏం పొరపాటు చేసిన అన్నా క్యాంటీన్ అమ్మా? పేదోడు ఆకలిని అన్నా క్యాంటీన్ తీరుస్తుంది అతి తక్కువ డబ్బులకి. మహాతల్లి జయలలిత పెట్టింది తమిళనాడులో. ఆమె చనిపోయినా, ఆమె పడవల అధికారంలోకి వచ్చినా ఇది మంచి కార్యక్రమం అని ఆయన ఆ పేరు కూడా మార్చకుండా అమ్మ క్యాంటీన్లు నడిపిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరుతో పెట్టారు. ఎన్టీఆర్ గారిని ఎవరు కూడా రాజకీయ నాయకుడి కంటే యువ పురుషుడిగా చూస్తారు. అలాంటి ఎన్టీఆర్ గారి పేరుతో పెడితే ఆ పేరు అక్కడ జగన్ గారికి నచ్చకుంటే, ఎందుకంటే ఈయనకి ఎన్టీఆర్ తగలేదో నాకు తెలియదు. ఎన్టీ రామారావు గారు చనిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకొని స్కూల్కి పోతుండేవాడు. తగు ఉండే అవకాశం లేదు. వాళ్ళు లేదు, ఎన్టీఆర్ పేరు నీకు ఇష్టం లేదు, పేరు మార్చుకో, జగనన్న క్యాంటీన్ పెట్టు. పేదోడు ఆకలి తీర్చి అన్న క్యాంటీన్ ఎందుకు మూసేస్తావు? ఎటు ఫోటోలు వేసుకోవడం మీకు అలవాటే కదా. మాస్తి కాగితాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆఖరికి ఆ ప్లాట్ల మధ్యలో నాటే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆఖరికి స్కూల్లో పిల్లకాయలకి బెల్ల ముక్కలు, కమ్మరికట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. కాబట్టి పేదోడు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ఆ పేరు నీకు ఇష్టం లేకుంటే మార్చి జగనన్న క్యాంటీన్ పెట్టి నడిపించవచ్చు. కానీ మూసేసిన పరిస్థితి. ఇలా 1 కాదు 2 కాదమ్మా. ఇంకా బాధాకరం ఏంటంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా. క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా. ఆనాడు చంద్రబాబు గారు పండుగ నాడు అందరూ బాగుండాలని, పేద కుటుంబాలకు మేలు జరగాలని ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్టియన్లకి క్రిస్మస్ కానుక, హిందువులకు సంక్రాంతి కానుక. దానికి పెద్ద ఖర్చు కూడా కాదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ సలహాదారులు పెట్టుకున్నారు. సలహాలు ఇచ్చేదానికి డబ్బులు ఇస్తాడు, నెల జీతాలు. 1 నెల జీతం జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుల నెల జీతం ఉంటే క్రిస్మస్ తోఫా ఇవ్వచ్చు, రంజాన్ తోఫా ఇవ్వచ్చు, క్రిస్మస్ కానుక ఇవ్వచ్చు, సంక్రాంతి కానుక ఇవ్వచ్చు. దాన్ని కూడా తీసేసిన పరిస్థితి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు అనొచ్చు, అవునయ్యా ఎలక్షన్ ప్రచారానికి వచ్చావు, సైకిల్ గుర్తు కొట్టేమన్నావు, నువ్వు అడిగినా అడగకుండా ఈసారి చంద్రబాబు రావాలా, సైకిల్ గుర్తు కొట్టేస్తావు. మరి ఇవన్నీ మేము పడే బాధలే కదా, మాకెందుకు తెలియదు, మాకెందుకు చెప్పడం నువ్వు, మీరు వస్తే ఏం చేస్తారు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సైకిల్ గుర్తు కొట్టేస్తే ఏం చేస్తారు అది చెప్పేసి ముగించేస్తానమ్మా. మీ అందరి దయ వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎగితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకు పోవాలంటే జిల్లాలో తల్లి ఇందాక మా దత్తు పొరపాటున వేరే జిల్లా కూడా చెప్పారు కాదమ్మా, ఎలక్షన్ అప్పుడు నిజాలే మాట్లాడుతున్నాం. జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే ఎంఆర్ఓ కాదు, నేరుగా మీతో కలిసి ఉండేవాడిని. నాకు నమ్మకం ఉందమ్మా, ప్రజల్లో ఆదరణ ఉంటే, ప్రజల అభిమానం ఉంటే, ప్రజల అండ ఉంటే డబ్బుల కొండలనైనా, బంగారు కొండలనైనా, వజ్రాల కొండలనైనా తలతో కొడితే ప్రజలు అండ ఉంటే అవి పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకు ఉందమ్మా. అందుకే నేను కానీ నా వెంట ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు బిడ్డలు కూడా మిమ్మల్ని నమ్ముకున్నామమ్మా. గత 4 నెలలుగా నా భార్య నా కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చారమ్మా. ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డల్లా కోటమిరెడ్డి సీతారెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటేమని అడిగారు. నా భార్య నా కుమార్తెల కష్టాన్ని గుర్తించండి,
ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు కదమ్మా, ఇంతకుముందు ఎప్పుడైనా వీళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చిన్నారా ఆలోచన సాగించండి. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా రోడ్డు మీద పోతూ ఉంటే పూజలు తెచ్చుకొని పోతూ ఉంటారు. నా భార్య బిడ్డలు అలా కాదమ్మా, మీ ప్రతి ఇంట్లోకి వచ్చి మీ ఇంటి బిడ్డలుగా ఓటు అడిగారు. ఆలోచన సాగించండి. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, నేను చెప్పిన అన్ని 100% నిజాలుగానైతే 100% నిజాలైతే ఏ ఒక్కటి అబద్ధం లేకపోతే నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలు ఇక్కడ ఉన్నారు. తల్లి తండ్రి వయసు ఉండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ కోటమిరెడ్డి సెల్లారెడ్డిగా మీ బిడ్డకు అడుగుతూ ఉన్నారు. అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళకి 2 చెరువులు చదువుతూ ఉన్నా. మీరు చెప్పండి, మీరే వీధుల్లో రాబడ్డా, జెండాలు కొట్టుకోబడ్డా, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం, మనం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ కావాలంటే చంద్రబాబు గారు అనుభవజ్ఞుడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలా అన్న మాట చెప్పండి. ఆ సహాయం చేయండి. మీరు చూపించిన ఆదరాభిమానాలతో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను తల్లి, ఆ విషయం చెప్పి ముగించేస్తాను. గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు వచ్చాయా మీరు ఆలోచించండి. 100 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ఇక్కడంతా యువకులు ఉన్నారు, బాగా ఆలోచించండి. 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు కట్టలేక ఆంధ్ర రాష్ట్రానికి దండం, జగన్కు దండం అని ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు తెలిపింది. రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ల ముందు ఈ విధంగా కంప్యూటర్ రంగంలో ముందు చూపుతో మంచి ఆలోచన చేసి కొన్ని లక్షల మంది కంప్యూటర్ ఉద్యోగాలు ఈరోజు చేస్తున్నారు తెలుగు వాళ్ళు అంటే దానికి చంద్రబాబు గారు ముందు చూపే కారణం. ఆ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అనుభవజ్ఞుడిగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఫ్యాక్టరీలన్నీ మూసివేసి తెరిపిస్తారు, కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి. అయితే ఈ ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధగంటలో రావుమా, కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక 3 నెలలకు కొంతమందికి వస్తుంది, 6 నెలలకు కొంతమందికి వస్తుంది, సంవత్సరానికి కొంతమందికి వస్తుంది, 5 నెలలకు కొంతమందికి వస్తుంది. మొత్తం మీద 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ ఉద్యోగం వచ్చిందాకా చదువుకున్న బిడ్డ మీ మీద ఆధారపడకుండా ఆ బిడ్డ ఖర్చుల కోసం నిరుద్యోగ జీతం కింద చదువుకున్న ప్రతి బిడ్డ ఆడ మగ తేడా లేకుండా నిరుద్యోగ జీతం కింద నెల నెల 3,000 రూపాయలు నేరుగా ఆ బిడ్డల అకౌంట్లోకి చంద్రబాబు గారు జమ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే ఒక 6 పథకాన్ని మీ అందరి కోసం, ముఖ్యంగా మహిళల కోసం పెట్టారమ్మా. ఆ సూపర్ 6 పథకాలు ఏదో ఒక 2 నిమిషాల్లో మీకు అందరికీ ఇంటికి పోయినా గుర్తుండేటట్టు మనం 5 సార్లు రిపీట్ చేసి చెప్తాను. అమ్మా, మనం అందరం బస్సుల్లో తిరిగిన వాళ్ళమే కదా. ఇక్కడి నుంచి తిరుపతికి పోవాలంటే బస్సులో పోయే వాళ్ళని. తిరుపతికి వెళ్ళేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వస్తారన్నా, అమ్మ గమనమ్మా, తిరుపతికి వెళ్ళేటప్పుడు మనం మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళని తీసుకోపోతా ఎవరన్నా వస్తారన్నా కూడా బస్ ఛార్జీలు తీసుకొని వెళ్ళలేం. అమ్మా, మీకందరికీ చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకెవరికి ఆడవాళ్ళకి బస్సుల్లో టికెట్లు ఉండవు. అమ్మ 5 సార్లు చెప్పండి, టికెట్లు కొంటారా నెక్స్ట్ గవర్నమెంట్ లో? అమ్మ, మీకెవరికి బస్సులో ఉండవు, బస్సులో టికెట్లు ఉండవు. బస్సులో ప్రతి ఆడవాళ్ళకి టికెట్లు ఫ్రీ. ఒక్కసారి ఆలోచించండి. రేపు మీరు ఎప్పుడన్నా తిరుపతికి పోవాలన్నా, లేదన్నా ఏదన్నా ఊరికి పోవాలన్నా, టౌన్లోకి పోవాలంటే మీ ఆధార్ కార్డు జెరాక్స్ మీ కార్డు ఉంటే చాలు. మీకు ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే టికెట్లు ఎవరికి ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.